ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి ఇచ్చి సంస్థను బలోపేతం చేయాలన్నారు ఐఎఫ్టీయూ, సిఐటియు యూనియన్ లీడర్లు. ప్రజా రవాణా సంస్థను ప్రైవేటు వారికి అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ బస్ డిపో ఎదుట ఆందోళన చేశారు. ప్రయాణికులకు అనుకూలంగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘాల నేతలు. ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు చేయాలని చెప్పేసి పిలిపించడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో ముందు సిఐటియు అదేవిధంగా ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో విద్యుత్ బస్సులను తీసుకురావడం జరిగింది. ఈ విద్యుత్ బస్సులను ఆర్టీసీకే కేటాయించి ఆర్టీసీని బలోపేతం చేయాలి, ఆర్టీసీ సంస్థను పరిరక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వారిని సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇక ఉన్న అధికారులది, దాంతో పాటుగా ప్రభుత్వానికి ఉంది. అది విస్మరించినటువంటి పరిస్థితులలోనే ఈరోజు ఈ ధర్నాలకు పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు ప్రైవేటు సంస్థలకు విద్యుత్ బస్సులను అప్పచెప్పడం, దాంతో పాటుగా వాళ్ళ మెయింటెనెన్స్ అన్నిటికి సంబంధించి కూడా ప్రైవేటు సంస్థలు చూసుకోవడం వల్ల ఈరోజు ఆర్టీసీ నుంచి పోయేటువంటి లాభాలు ఏవైతున్నాయో అవన్నీ వాళ్ళకే పెట్టుబడి పెట్టే అటువంటి పరిస్థితులలో ఉండడంతో ఈరోజు ఆర్టీసీ రాబో రోజులలో కనుమరుగైపోయేటువంటి ప్రమాదం ఉంది.